హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. క్రిక్ 360 వ్యూవర్స్ అందరికీ క్రిక్ న్యూస్ ఎపిసోడ్ నంబర్ 63కి స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి March 3rd, 2026. ఎప్పట్లాగే ఈ ఎపిసోడ్ కూడా సూపర్ హాట్ న్యూస్తో నిండిపోయింది. మనం మేజర్గా డిస్కస్ చేసుకోబోయే న్యూస్ ఏంటి అంటే, ప్రపంచంలోనే ఏ క్రికెట్ బోర్డుకి సాధ్యం కాని విధంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ పర్ఫార్మెన్సెస్ బేసిస్ పైన ప్లేయర్స్కి అయితే పెనాల్టీస్ విధించబోతోందంట. దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. అండ్ దాంతోపాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఎట్టెక్కెలకి క్రికెట్ స్టేడియం అయితే దొరికేసింది. అండ్ ఆల్ ఇంపార్టెంట్ చెన్నై సూపర్ కింగ్స్ గురించి కూడా ఒక మేజర్ అప్డేట్ ఉంది. అండ్ టాకింగ్ పాయింట్స్ ఏంటి అంటే, జింబాబ్వే అండ్ వెస్టిండీస్ వరల్డ్ కప్ నుంచి డిస్క్వాలిఫై అయిపోయినా కూడా ఇప్పటికీ ఇండియాలోనే ఉండాల్సి వస్తుంది. ఎందుకు అనేది కూడా అనలైజ్ చేసుకుందాం. అండ్ దాంతో పాటు ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ టూర్ అప్డేట్ కూడా ఉంది. ఇక ఎండ్లో వివిఎస్ లక్ష్మణ్ మన టీమిండియా క్రికెట్ భవిష్యత్తునే మార్చే విధంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చీఫ్గా ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. దాని గురించి కూడా అనలైజ్ చేసుకుందాం. సో చాలా న్యూస్లు ఉన్నాయి, ఎండ్ వరకు చూసేయండి. ఇంట్రెస్టింగ్గా ఉంటే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అసలు వాళ్ళు ఏం చేస్తారో నాకే అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళ ప్లేయర్స్ ఆటలో విఫలమైనా వాళ్ళ వార్తల్లోకి వస్తూ ఉంటారు, మంచి నిర్ణయాలు తీసుకోవడంలో వాళ్ళ బోర్డు విఫలమైనా వాళ్ళ వార్తల్లోకి వస్తూ ఉంటారు. అలాగే లేటెస్ట్గా పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఒక వినూత్నమైన ఆలోచన చేసింది. అండ్ దాన్ని వాళ్ళు ఎలా సమర్థించుకుంటున్నారు అంటే, ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వక చాలా రోజులు అయిపోయింది, మేము వాళ్ళని బ్యాక్ చేసి మాకే బ్యాక్ పెయిన్ వచ్చేసింది. సో వాళ్ళ బ్యాక్స్ బెండ్ చేయించి మరి పర్ఫార్మెన్స్ రాబట్టాలి అంటే తప్పకుండా వాళ్ళకి కాసుల వర్షం కురిసే చోట లేకోకున్నట్టు ఫైనాన్షియల్ ఇబ్బందులు కనుక తీసుకొస్తే తప్పకుండా వాళ్ళు కనీసం డబ్బుల కోసమైనా బాగా ఆడతారు, అప్పుడే వాళ్ళకి ఆట విలువ తెలిసి వస్తుంది అనే విధంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అయితే ఒక పెద్ద నిర్ణయమే తీసుకొని ఈసారి T20 వరల్డ్ కప్ ఎవరైతే బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారో వాళ్ళకి ఒక్కొక్కరికి 5 మిలియన్ పాకిస్తానీ రూపీస్, అంటే మిలియన్స్ అని పెద్దగా కనిపిస్తున్నా కూడా ఇండియన్ రూపీస్లో జస్ట్ 16 లక్షలు మాత్రమే. బట్ కాకపోతే పాకిస్తాన్ ప్లేయర్స్ IPL ఆడరు కదా, అందుకని ఈ 16 లక్షలు వాళ్ళు పాకెట్ మనీ కింద లెక్కేసుకోవడానికి కాదు, వాళ్ళకి తిండి పెట్టేది ఆ 16 లక్షలు లాంటివే. సో అందుకని ఈసారి ప్లేయర్స్ చాలా ఎఫెక్ట్ కాబోతున్నారు వీళ్ళు నిర్ణయం తీసుకోవడం వల్ల. ఇది నాకేమనిపిస్తుందంటే, ఇప్పుడు పళ్ళు సరిగ్గా కాయట్లేదు చెట్టు అంటే దానికి మందులు వేయాలో లేదంటే చీడపురుగులు ఉన్నాయో చెక్ చేయాలి. బట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, పళ్ళు కాయట్లేదని నీళ్లు పోయడం ఆపేస్తామంటున్నారు. సో మరి చెట్టు ఎండిపోతుందో లేదంటే గుత్తులు పళ్ళే కాస్తాయో వాళ్ళకే తెలియాలి. దీనిపై మీ ఒపీనియన్స్ ఏంటో కింద కామెంట్ అయితే తెలియజేయండి. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ టూర్ ఆఫ్ ఇండియా ఒక టెస్టు మరి 3 వన్డేలతో కూడిన షెడ్యూల్ అయితే వచ్చేసింది అనమాట. టోటల్గా ఈ షెడ్యూల్ వచ్చేసి జూన్ 6వ తేదీ నుంచి 20వ తేదీ దాకా అయితే ఉంటుందన్నమాట. అందులో భాగంగా ఒక టెస్టు తర్వాత వచ్చేసి 3 వన్డేలు అయితే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఆడబోతున్నారు. మనకు IPL అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇంటర్నేషనల్ టూర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇదైతే ఇంటర్నేషనల్ టూర్ని అని చెప్పొచ్చు. ఇందులో భాగంగా కొద్ది ప్రత్యేకత ఏదైనా ఉంది అంటే కనుక, ఫస్ట్ ఒక టెస్ట్ అయితే ఉంది కదా, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అయితే ఏకంగా 8 ఏళ్ల తర్వాత అయితే మనతో టెస్ట్లో అయితే తలబడబోతున్నారు అనమాట. అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వేరు, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వేరు, చాలా రూపాంతరం అయితే చెందింది, మనమే దాన్ని విట్నెస్ చేస్తున్నాం. సో అది పక్క నుంచి చేస్తే ఇప్పుడు ఈ యొక్క టెస్ట్కి ఆతిథ్యం ఇస్తున్న ఏదైతే ఉంది కదా ఆ స్టేడియం, న్యూ చండీగఢ్ వేదికగా ములాన్పూర్ వేదికగా అయితే జరుగుతుంది కదా. సో ఈ యొక్క స్టేడియం వచ్చేసి మన ఇండియాలో టెస్టుకి ఆతిథ్యం ఇచ్చిన 31వ వెన్యూగా అయితే చరిత్ర పుటల్లోకి ఎక్కబోతుంది అనమాట. సో 31 స్టేడియాలు అంటే మామూలు మాటలు కదా. సో దీన్ని బట్టి అర్థమవుతుంది మన ఇండియాలో క్రికెట్ని ఎంత పిచ్చిగా ప్రేమిస్తారు, ఆ యొక్క క్రికెట్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎంత సూపర్గా ఉందనేది. ఆ తర్వాత వచ్చేసి ఇంకా 3 వన్డేలు వచ్చేసి 14, 17 తర్వాత వచ్చేసి 20వ తేదీన అయితే జరగబోతున్నాయి అనమాట. కోల్కతా, లక్నో అండ్ చెన్నై వేదిక అయితే జరగబోతున్నాయి. ఇక నెక్స్ట్ న్యూస్ ఏంటి అంటే, CSK అండ్ IPL అప్డేట్స్. సో CSK ఆల్రెడీ సండే నుంచినే ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేసేసింది. బట్ కాకపోతే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, కొంతమంది ఫారిన్ ప్లేయర్స్ ప్రజెంట్ యుద్ధం జరుగుతోంది కదా, దానివల్ల అవైలబుల్లోకి రావట్లేదంట. ఎందుకంటే ఫ్లైట్స్ అని క్యాన్సిల్ అయిపోతూ ఉన్నాయి. సో మరి వీళ్ళు ప్రీ సీజన్ క్యాంప్ ఎలా నిర్వహిస్తారో చూడాలి. CSK వాళ్ళు బయటకు వ్యక్తపరిచారు కాబట్టి ప్రాబ్లంగా కనిపిస్తుంది. బట్ కాకపోతే మిగతా ఫ్రాంచైజీస్ కూడా ఇదే ప్రాబ్లమే ఉండబోతోంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఇండియాలో ఉన్నారో T20 వరల్డ్ కప్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సొంత దేశాలకు వెళ్తారు. వెళ్ళేసి మరీ రిటర్న్ IPLకి వచ్చే టైంలో కనుక వారు ఇంకా ఎక్కువైపోతే అప్పుడు వాళ్ళు ఇండియాకి రావడంపై తప్పకుండా ఎఫెక్ట్ పడుతుంది. ఫ్లైట్ జర్నీస్ ఇప్పటికే చాలా క్యాన్సిల్ అయిపోయాయి కాబట్టి తప్పకుండా ఫారిన్ ప్లేయర్స్ వచ్చి IPLలో పాల్గొనడం మొత్తానికే USA చేతులపైనే ఆధారపడి ఉంది. వాళ్ళు ఒకవేళ యుద్ధం కనుక నిలిపేస్తే అన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఓపెన్ అయిపోతాయి. సో కనెక్టివిటీ ఫ్లైట్స్ వాళ్ళందరూ ఈజీగా వచ్చేసారు. ఎందుకంటే మ్యాక్సిమం
యూరోప్ నుంచి వచ్చే వాళ్ళకి ఇటు మిడిల్ ఈస్ట్ అందరికీ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే ఒక మేజర్ హబ్గా ఉండింది. ఇప్పుడు దాన్నే మూసేశారు కాబట్టి క్రికెటర్స్ వెళ్ళాలన్నా రావాలన్నా కూడా చాలా కష్టంగా మారిపోయింది. ఇక టు బి కంటిన్యూడ్ దీనికి సంబంధించిన నెక్స్ట్ న్యూస్ ఏంటి అంటే జింబాబ్వే అండ్ వెస్టిండీస్ వాళ్ళు ఎందుకు ఇంకా ఇండియాలోనే ఉండిపోయినారు అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, యుద్ధం జరుగుతూ ఉంది. సో దానివల్ల వీళ్ళైతే వాళ్ళ సొంత దేశాలకి వెళ్ళడానికి కుదరదు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే క్లోజ్ చేసేసారు. సో దానివల్ల వాళ్ళకి మ్యాచెస్ లేకపోయినా ఇక టోర్నమెంట్లో ముందు కొనసాగలేకపోయినా కూడా వాళ్ళు కొద్ది రోజులు ఇండియాలోనే వేచి ఉండాల్సి వస్తూ ఉంది. సో ఎలాగో వెస్టిండీస్లో అంటే చాలామంది ఐపీఎల్ కాంట్రాక్ట్స్ దక్కించుకున్నారు కదా, డైరెక్ట్ ప్రీ క్యాంప్స్కి జాయిన్ అయిపోతే సరిపోతుంది. మళ్ళీ జింబాబ్వే వాళ్ళ సంగతి ఏంటో వాళ్ళకి వాళ్ళ బోర్డుకి తెలియదు. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇది ఆర్సీబీ ఫ్యాన్స్కి అయితే గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు రాబోతున్న ఐపీఎల్కి చిన్నస్వామి ఒక 5 మ్యాచ్లకి అయితే ఆతిథ్యం ఇవ్వబోతున్నట్టు ఈరోజు అఫీషియల్గా అయితే న్యూస్ అయితే వచ్చేసింది అనమాట. యాక్చువల్గా అంటే మనం చూసాం ఎన్నో హైడ్రామాల మధ్య అక్కడ క్రికెట్ని మొత్తం ఆపేశారు కదా. చిన్నస్వామిలో ఒక జూన్ 4th వచ్చేసి అన్ఫార్చునేట్ ఈవెంట్ అయితే జరిగింది. ఆ యొక్క ట్రాజిడిక్ మూమెంట్లో స్టాంపీడ్లో 11 మంది ప్రాణాలు కోల్పోవడంతో అక్కడ క్రికెటింగ్ ఈవెంట్స్ మొత్తం స్టాప్ చేసేసింది కదా మన బీసీసీ. యాక్చువల్గా అంటే విమెన్ T20 వరల్డ్ కప్ కూడా అక్కడ జరగాల్సింది కొన్ని మ్యాచెస్, ఆ మ్యాచెస్ని కూడా రీలొకేట్ చేసేసారు. సో ఆ తర్వాత వచ్చేసి కర్ణాటక గవర్నమెంట్ వచ్చేసి ఒక కమిటీని కూడా వేశారు కదా, జాన్ మైకేల్ కమిటీ. సో వాళ్ళైతే కొన్ని సిఫారసులు చేసిన తర్వాత జనవరి 17వ తేదీ నుంచి అయితే ఒక కండిషనల్ అప్రూవల్ అయితే వచ్చింది కర్ణాటక గవర్నమెంట్ నుంచి, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్కి అనమాట. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి మరి ఐపీఎల్ ఒకవేళ ఆడ అయితే ఆర్సీబీకి సంబంధించిన మ్యాచెస్ ఉంటాయి కదా, అక్కడ జరుగుతాయి లేదని ఒక సందిగ్ధం అయితే ఉంది. నీలి మేఘాలు అయితే నిండినాయి కదా. సో ఆ యొక్క మేఘాలన్నీ తొలగిపోయాయి. ఇప్పుడు వచ్చేసి 5 మ్యాచెస్ అయితే అక్కడ ఆడతారు తర్వాత ఇంకో 2 రిమైనింగ్ మ్యాచెస్ ఏవైతే ఉంటాయో ఆ 2 రిమైనింగ్ మ్యాచెస్కి అయితే అక్కడ అప్రూవల్ అయితే లభించలేదు. దీనికి వెనకలు ఉన్న కారణం అయితే ప్రస్తుతానికి మనకు తెలియదు. ఇప్పుడు ప్రస్తుతానికి అన్ని సేఫ్టీ మెజర్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అక్కడ చిన్నస్వామిలో ప్రస్తుతానికి అయితే 5 మ్యాచెస్ అయితే అక్కడ ఆడతారని తెలుస్తుంది. సో దీంతో అయితే ఐపీఎల్ షెడ్యూల్ కూడా ఇంకొక క్లియరెన్స్ వచ్చేసినట్టే అనమాట. ఇంకా మనకి తమిళనాడు తర్వాత వచ్చేసి బెంగాల్ అయితే ఎలక్షన్స్ ఉన్నాయో, సో దాని దృష్టిలో పెట్టుకుని కూడా ఈ యొక్క ఐపీఎల్ షెడ్యూల్ కూడా రూపొందించడం జరుగుతుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే కనుక మరి ఒకవేళ వాళ్ళు ఫస్ట్ 5 మ్యాచెస్ వచ్చేసి చిన్నస్వామిలో ఆడి ఆ తర్వాత వచ్చేసి 2 మ్యాచెస్ రాయ్పూర్లో ఆడతారా, లేకపోతే కనుక మిక్స్ చేసి ఆడతారా, లేకపోతే కనుక ఫస్ట్ 2 మ్యాచెస్ వచ్చేసి రాయ్పూర్లో ఆడి తర్వాత 5 మ్యాచ్లు చిన్నస్వామిలో ఆడతారా అనేది అయితే మనకి ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఫైనల్ న్యూస్ ఏంటి అంటే వివిఎస్ లక్ష్మణ్ తెలిసిందే కదా, చాలా నిబద్ధతతో పనిచేస్తూ ఉంటాడు. అలాగే ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చీఫ్గా ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు అంటే ఎవరైతే యంగ్స్టర్స్ క్రికెటర్స్ ఉంటారు కదా వాళ్ళ కోసం ప్రీ ట్రైనింగ్ క్యాంప్ని అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఈ క్యాంప్లో ఏం చేస్తారు అంటే మన టీమిండియా దిగ్గజాలు ఉంటారు కదా, సో వాళ్ళతో కలిసి వీళ్ళు ట్రైనింగ్ తీసుకోవడానికి కొన్ని మెలకువలు నేర్చుకోవడానికి 5 days క్యాంప్ అయితే ఏర్పాటు చేయబోతున్నట్టు కన్ఫర్మేషన్ ఇచ్చారు. సో అందులో భాగంగా ఫస్ట్ 5 days వచ్చేసి బౌలర్స్ క్యాంప్ అయితే నిర్వహిస్తారు, పేస్ బౌలర్స్ క్యాంప్. దానికి వచ్చేసి జహీర్ ఖాన్ అయితే బాధ్యతలు నిర్వహించబోతున్నాడు. ఆల్రెడీ ట్రైనింగ్ క్యాంప్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో చాలామంది యంగ్స్టర్స్ అని తీసుకొని వచ్చి వాళ్ళల్లో ఎవరైతే మంచి స్కిల్ఫుల్ బౌలర్స్ కింద కనిపిస్తూ ఉన్నారో వాళ్ళని పికప్ చేసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద స్పాన్సర్షిప్ చేసి ముందుగా అయితే నడిపించబోతున్నారని కన్ఫర్మేషన్ వచ్చింది. దాంతోపాటు స్పిన్నర్ సంగతి ఏంటి అంటే ఆఫ్ స్పిన్నర్స్ కోసం హర్భజన్ సింగ్తో అయితే ఒప్పందం చేసుకున్నారు. అతను 5 days క్యాంప్ నిర్వహిస్తా అన్నాడు. ఇక లెగ్ స్పిన్నర్స్ కోసం అనిల్ కుంబ్లేతో అయితే ఒప్పందం చేసుకున్నాడు. సో ఓవరాల్గా మంచి ఫాస్ట్ బౌలర్స్ అండ్ స్పిన్నర్స్ని తీర్చిదిద్దడానికి అయితే వివిఎస్ లక్ష్మణ్ సూపర్ ఆలోచన చేశాడని చెప్పాలి. సో ఓవరాల్గా ఇవి ఈ రోజు అప్డేట్స్. దీనిపై మీ ఒపీనియన్స్ ఏంటో కింద కామెంట్లో తెలియజేయండి. ఏవైనా మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అన్నట్టు ద జర్నీ ఆఫ్ క్రికెట్ అని ఒక వీడియో చేసాం, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. క్రికెట్ బయోగ్రఫీ పార్ట్ 1 ఒకసారి అది కూడా చెక్ చేసి చూడండి. కింద కామెంట్లో ఆ డిస్క్రిప్షన్లో అయితే పిన్ చేస్తా, పైన కార్డ్స్లో కూడా ఇస్తా కుదిరితే.